హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అది 963 క్రియేషన్స్. మేము రీసెంట్గా తాడిపత్రికి వెళ్ళాము. అక్కడ మా సిస్టర్ వాళ్ళ కోసం మేము ఒక కన్నయ్య విగ్రహం కొన్నాము. ఆ వీడియో అన్బాక్సింగ్ చూసేయండి. చాలా జాగ్రత్తగా నీట్గా ఓపెన్ చేస్తుంది మా సిస్టర్. తర్వాత చూసేద్దాం ఏమేమి ఉందో. చిన్ని కన్నయ్య అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది. కానీ ఈ శ్రీకృష్ణ పరమాత్మ జీవితంలో మనకిచ్చిన అద్భుతమైన బహుమతి భగవద్గీత గ్రంథం. మనిషి ఎలా జీవించాలి అనే దాన్ని గురించి చాలా గొప్పగా వివరించారు. సరే, ఇంకా మనం చూడాల్సిన టైం వచ్చేసింది. కన్నయ్య అడిగోండి కన్నయ్య విగ్రహం ఎంత బాగుందో చూసేయండి. మార్బుల్ అండి విగ్రహము. చాలా షాల్ కానీ, అలాగే ఫ్రేమ్ కానీ, వాటి కలర్స్ యూజ్ చేసిన కలర్స్ కానీ చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ సూపర్గా ఉంది. అలాగే పిల్లని గ్రోవి, కళ్ళు, ఐస్ కూడా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. చాలా క్యూట్గా ఉంది. మనం పూజ గదిలో పెట్టుకొని, మా సిస్టర్ పూజ కూడా చేసింది. ఫస్ట్ రోజు విగ్రహం పెట్టుకొని పూజ చేసుకొని టెంకాయ కొట్టేసింది. ఆ వీడియో మనకి షేర్ చేసేసింది. నేను మీతో పంచుకుంటున్నాను. కన్నయ్య మన ఇంట్లో ఉంటే ఆ కన్నయ్య మన ఇంట్లో తిరిగినట్టు ఉంటుంది. ఈ కన్నయ్య విగ్రహము ఎంత అయిందంటే 2000 అయ్యింది. మా సిస్టర్కి ఎప్పటి నుంచో కోరిక కన్నయ్య విగ్రహం ఇంట్లో పెట్టుకోవాలని. ఆల్రెడీ మా ఇంట్లో ఉంది, వాళ్ళ ఇంట్లో లేదు కాబట్టి ఇప్పుడు బై చేసాము. మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో తీసిన వీడియో. అక్కడ వాళ్ళ ఇంట్లో టెంపుల్ లాగా ఉంటుంది. వాళ్ళు అద్దెకుంటారు కదా, ఆ ఇంట్లో దేవుడి గది ఒక గుడి టైప్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. చూసేయండి కళ్ళారా మీరు కూడా ఆ చిన్ని కృష్ణయ్య కన్నయ్య రూపాన్ని. ఒక్కసారి కన్నయ్య ప్రతిమను చూస్తే మన బాధలన్నీ మర్చిపోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.